దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 75వ సంకీర్తన మొదటి వచనం. నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసము కలిగి సద్భక్తితో జీవించే వారికి దేవుడు సమీపముగా ఉండే దేవుడు అనుదినము ఆయన కృపచేత మనల్ని బలపరుస్తున్నారు. చాలాసార్లు మన జీవితంలో దేవునిని సమీపించిన సందర్భాలుంటాయి. ఆయన సన్నిధిని వెతికిన సమయాలు మన జీవితంలో ఉండి ఉండవచ్చు. దేవునికి ప్రార్థన ద్వారా అతి సమీపంగా చేరిన మనలో కృతజ్ఞత భావము కలిగి దేవునిని స్తుతించాలి. అబ్రహామును దర్శించినటువంటి దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అబ్రహాము గారు ఆతిథ్యాన్ని సిద్ధపరుస్తున్నారు. దేవుడు సమీపముగా ఉన్నా దేవునిని సంతోషపెట్టే కార్యాన్ని చేయడానికి అబ్రహాము త్వరపడ్డారు, కానీ ఆయన ఏది కూడా దేవునిని అడిగినట్లు లేదు. మన ప్రార్థనలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని బలపరిచి శక్తితో నింపి దేవుడు మనకి సమీపముగా ఉన్నటువంటి ఆ స్పర్శ మనం కలిగి ఉన్నప్పుడు ఎన్నో విషయాలు దేవునితో మాట్లాడుతూ ఉంటాం. మన అవసరాలు, అక్కరలు సమస్తము దేవునికి ప్రార్థన ద్వారా తెలియజేస్తూ ఉంటాం. కీర్తనకారుడు ఆయన సమీపముగా నున్నందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని మాట్లాడుతున్నారు. దైనందిన మన జీవితంలో ప్రభు చేసిన ఉపకారములను బట్టి ఆయనను స్తుతించి కృతజ్ఞతలు తెలియజేసేవారిగా ఉండాలి. ఎన్నో అద్భుతాలు మన జీవితంలో దేవుడు జరిగిస్తూ ఉన్నారు. అవసరాల కొరకు, శ్రమల కొరకు మాత్రమే కాదు, మనము ఆయనను స్తుతించే వారముగా ఆయన మన పట్ల చేసినటువంటి ప్రతి ఉపకారమును బట్టి ప్రభువుని స్తుతించే వారంగా ఉండాలి. కీర్తనకారుడు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని తన కీర్తన ద్వారా వ్రాస్తున్నారు. దేవుడు చేసిన ఉపకారాలు ఎప్పుడైతే మనం మర్చిపోతుంటామో ఆయనను స్తుతించడం కూడా మనం చేయలేము. ఆయన ఉపకారాలను అనుదినము మనము జ్ఞాపకం చేసుకుంటూ మనము ఎక్కలేనటువంటి పరిస్థితులను ప్రభు ఎక్కించి మనల్ని విడిపించి అంధకారమైనటువంటి పరిస్థితులలో నుండి ఆయన మనల్ని తప్పించి బలపరిచినటువంటి గతములో జరిగినటువంటి కార్యాలను బట్టి ఆయనను స్తుతించే వారంగా ఉండాలి. ఎన్నిక లేని జీవితాలను ఉన్నతమైన స్థాయిలో పెట్టినటువంటి దేవుని కనికరాన్ని బట్టి ఆయన స్తుతించే వారంగా ఉండాలి. అనారోగ్యముతో బలహీనపరచబడ్డ దేహాన్ని ఆరోగ్యముతో నింపి స్వస్థపరిచినందుకు ఆయనను మనం స్తుతించే వారంగా ఉండాలి. ఈ మాటలు వింటున్న మనలో దేవుని ద్వారా ఏ ఏ ఉపకారాలను మనం పొందుకొని ఉన్నామో వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థించి కృతజ్ఞత స్తుతి ద్వారా ఆయనను గణపరిచే ఆ మంచి మనసు మనం కలిగి ఉండాలి. ఆత్మీయ జీవితంలో దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకొని స్తుతించే అనుభవం ఒక అద్భుతమైన అనుభవం. అటువంటి అనుభవంలో సాగిపోయిన భక్తుల యొక్క జీవితాలను మాదిరిగా తీసుకొని వారి వలె మనము కూడా ప్రభువుని స్తుతించే వారంగా ఉండాలి. ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడైండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.